ఈరోజు మనం సరికొత్త విషయం తెలుసుకోబోతున్నామండి. ఇక ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆయన పేరు జీసస్ సర్వెంట్ కింగ్ ఆఫ్ సెయింట్ థామస్. హాయ్ హలో, వెల్కమ్ టు చెన్నై జాబ్ అప్డేట్స్. ఈరోజు మనం చూడబోతుంది సెయింట్ థామస్ చర్చ్. రండి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు చెప్పులను అయితే బయట పెట్టేసి వెళ్ళాలండి. నేను పెట్టేస్తాను, ఎంటర్ అయిపోయాను లోపలికి. చూస్తున్నట్లయితే జనాభా చాలా ఎక్కువగా ఉన్నారండి. సరిపోలేదనుకుంటాను. చూడండి మీరు కూడా. ఒక సిస్టర్ ఉంది కదా, వైట్ డ్రెస్ కోడ్ వేసుకున్న సిస్టర్, ఆవిడ ప్రభు బల ఇస్తుందన్నమాట. ప్రభు బల గురించి నా హైందవ సోదరులకు ముస్లిం సోదరులకు తెలియదు కనుక వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే యేసు ప్రభు వారు తన మరణించక ముందు తన 12 మంది శిష్యులకు ద్రాక్షారసమును రొట్టెను విరిచి, నేను మరలా తిరిగి వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని మీరు చేయుడని ప్రభు వారితో చెప్పాను. నాటి నుండి నేటి వరకు దీన్ని అవలంబిస్తూనే ఉంటారు ప్రతి క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవులు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాల్సిందే, లేదంటే వాళ్ళు క్రైస్తవులు కాదని బైబిల్ కాదని చెప్పింది. ప్రభు వాళ్ళ గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాను. సరే, మనం తర్వాత వెకేషన్ చూద్దాం పదండి లోపల. ఓకే, మనం ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నామండి. దీన్ని సీజ్ చేశారండి. ఎందుకు సీజ్ చేశారు నాకైతే తెలియదు. మేబీ రెనోవేట్ చేస్తున్నారు అనుకుంటాను, అందుకే సీజ్ చేసింది. చాలా అందంగా అమర్చారండి. మనం ఇక్కడ గమనించినట్లయితే అక్కడ మీరు చూడొచ్చండి బోర్డు, అదేనండి బయట నుంచి చూడడానికి అదే కనిపిస్తుంది బోర్డు అన్నమాట. అడ్రస్ అక్కడ బోర్డు అక్కడ పెట్టి ఉన్నారు. ఓకే, మనం నెక్స్ట్ చూడకముందు మనం ఫస్ట్ చర్చ్ ఎలా ఉంది చూద్దామండి ఒకసారి. బయట ఎలా ఉందో జనాభాతో లోపల ఉన్నారు. మీరు చూస్తున్నట్టు అక్కడ చిన్న చిన్న గొర్రెల్లా కనిపిస్తున్నారు కదా, క్షమించాలి పిల్లలు. అంటే యేసుప్రభు వారి గొర్రెలు ఎక్కువగా పోలుస్తారు కాబట్టి మనుషుల్ని, అందుకని ఆ వర్డ్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఇంకేం లేదు. మీరు తర్వాత గమనించినట్లయితే చర్చ్ చూడండి ఒకసారి, బయట నుంచి ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉందో చూడండి. చిన్న గొర్రె పిల్లలు. వీళ్ళు నేను వచ్చిన తర్వాత నేను వీడియో తీస్తున్నానని వాళ్ళు మొత్తానికి బాడీ స్టైల్ మార్చేశారండి. మీరు గమనించవచ్చు. పిల్లలు కూడా బాగా అప్డేట్ అయిపోయారండి. చాలా చక్కగా పోజులు ఇస్తున్నారు. దాదాపు చర్చ్లో 3000 నుంచి 4000 వరకు వస్తూ ఉంటారండి. అందులో మనం చిన్నపిల్లలు వేరు చేస్తే 200-300 మంది వస్తుంటారండి. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సెయింట్ థామస్ గారి సమాధి పైన నుండి చర్చ్ మొత్తం నిర్మించారు. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నామండి, సెయింట్ థామస్ సమాధి దగ్గరికి. రండి వెళ్దాం. పోతే మనం చూస్తున్నట్లయితే మ్యూజియం ఇన్ఫర్మేషన్ సెంటర్ అని పెట్టారండి. బాగా చక్కగా అమర్చారు పేర్లవి. చూడండి, ఇది ఎంట్రీ అండి. మనం లోపలికి వెళ్దాం. లోపల మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీరు గమనించవచ్చు, మనకు సెయింట్ థామస్ చర్చ్ ఆకారంగా చూపించారండి. గ్లాసులో బాగా భద్రపరిచారు. చాలా అందంగా ఉందండి. మీరు కూడా చూడొచ్చు ఎలా ఉందో ఫుల్గా. ఇక్కడ మనం చూస్తున్న కొన్ని వస్తువులను గమనించినట్లయితే మన పూర్వీకులు అనగా సెయింట్ థామస్ గారు వారి యొక్క సంఘస్థులు వారు వాడిన ఒక పనిముట్లు అన్నమాట. మనం అర్థమయ్యే భాషలు చెప్పాలంటే చర్చ్లో వాడే వస్తువులు అన్నమాట. సాధారణంగా ఇవి పెంతుకోస్తులు నార్మల్ సంఘాలు ఇది వాడరండి. క్యాథోలిక్ మాత్రం ఎక్కువ వాడతారు, అనగా రోమన్ క్యాథోలిక్ సంఘస్థులు మాత్రం ఎక్కువ వాడతారు. మీరు చూడవచ్చు అక్కడ డొనేషన్ బాక్స్ కూడా. మనకి ఎవరైనా మీలో కలిగి ఉంటే అక్కడ వేయచ్చు. మీరు ఇచ్చే ధనాన్ని బీదలకు వాడడం జరుగుతుందండి. మనం చూస్తున్న చైర్స్, ఆ ఫోటోస్, ఈ విగ్రహాలు సెయింట్ థామస్ గారి కాదండి. ఆయన మరణించిన తర్వాత ఎవరైతే ముందుకు వచ్చి ఆ సంఘాన్ని నడిపించారో, సంఘ పెద్దలే కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, వాళ్ళవండి ఇవన్నీ గమనిస్తూ ఉంటే నాకు కూడా అర్థమైందండి. తమిళనాడు గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది వీళ్ళని. ప్రతి వస్తువు ఏ వస్తువు పాడవకుండా చక్కగా అమర్చారండి. ఎవరు వారి బయోగ్రఫీ తగ్గట్టుగా వారు అక్కడ రాయడం జరిగింది. వాళ్ళ పేర్లే కావచ్చు, వారి యొక్క ఎక్కడి నుంచి వచ్చారు, వారు చేసిన పరిచర్య కావచ్చు, ఇవన్నీ వారు పలకల మీద రాయడం జరిగింది. వారు గమనించవచ్చు. చూడండి ఒకసారి. పేర్లు అయితే నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ మీకు అర్థమైనట్లయితే కామెంట్లో చెప్పండి. అలాగే ఇక్కడ చాలా వరకు ఫ్యామిలీస్తో వస్తూ చూస్తూ ఎంతగానో ఆనందిస్తున్నారండి. మీరు కూడా గమనించవచ్చు. మీరు కూడా ఫ్యామిలీతో రండి, చూడండి, ఆనందించండి. సెయింట్ థామస్ గారి చర్చ్తో పాటు ఇక్కడ సంఘ పెద్దల యొక్క తర్వాత తరం వారి అనగా పాస్టర్స్ యొక్క సమాధిలే కావచ్చు, సమాధులు ఏం లేవు ఇక్కడ, జస్ట్ ఫోటోలు మాత్రం ఉంచారు అక్కడ. వారి ఫోటోసే కావచ్చు, వారు పుట్టిన దినం, మరణించిన దినము, వారు చేసిన పరిచయం ఏంటి, గ్రంథ పలకల మీద రాయడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇక్కడ పుస్తకాల్లో కూడా రాసి ఇచ్చారండి. చూడండి ఒకసారి. ఆ పుస్తకాలు చూస్తున్నట్లయితే ఇంగ్లీష్లో రాసింది, చాలా చిన్నగా ఉన్నాయండి. నేను ఫొటోస్ తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వీడియోలో మీకు జూమ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి.
చాలా చక్కగా అమర్చారండి. ఇవి చూస్తున్నట్లయితే ద్రాక్షారసం అన్నమాట. ఇది వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రభువు బల్ల గురించి. ప్రభువు బల్లలో వాడే పనిముట్లు అనమాట అవి. అప్పట్లో ఇవి వాడేవారు. అవి ఏమాత్రం పాడవకుండా వాళ్ళ గ్లాసులో బాగా భద్రపరిచారు. ఇకపోతే అవే కాకుండా కొన్ని పనిముట్లు కూడా వారు దాచారు. పూలదండలే కావచ్చు, చాలా అండి. వీళ్ళు మెచ్చుకోవాల్సిందే. ఏ వస్తువు కూడా పాడవకుండా చాలా భద్రపరిచారు. ఇకపోతే మనం ఫుల్ వ్యూ చూద్దాం పదండి. అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసాం కదా, ఒక్కొక్కటి చిన్న చిన్నగా చూపించాను మీకు. మీరు మొత్తం చూస్తున్నట్లయితే ఒక చిన్న ప్రదేశం అన్నమాట, ఇది పెద్దదేం కాదు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెయింట్ థామస్ గారి సమాధి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. మనం లోపల గమనించినట్లయితే మీరు చూడొచ్చు, రైట్ సైడ్లో ఒక పెద్ద ఆయన మోకరించి ఇంకొక పెద్ద ఆయన బల్లను చేతిలో పట్టుకొని చూడడానికి చాలా అందంగా ఉందండి. కానీ థామస్ గారు మోకరించి ప్రార్థిస్తుండగా అలాగే వెనుక నుంచి బలంతో పొడిచి కత్తులతో చుట్టుపక్కల ఉన్న వారిని చంపడం జరిగింది. ఆయన మరణించిన తదుపరి ఆయన శిష్యులు వచ్చి ఎక్కడైతే మరణించాడో అక్కడే సమాధి చేయడం జరిగింది. ఆయన సమాధి నిర్మించిన ఆ దినం మొదలుకొని నేటి వరకు ఆ స్థలాన్ని వారు కాచుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన సమాధిపైన చర్చ్ కట్టడం జరిగిందండి. మనం ఇందాక ముందు బల్ల తీసుకున్నారు కదా, ఒక సిస్టర్ బల్ల ఇచ్చారు కదా, ఆ బల్ల ఇచ్చిన కిందేనండి సమాధి ఉంది. మనం కింద అండర్ గ్రౌండ్లో ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం మొత్తం అండర్ గ్రౌండ్ అండి, కిందనే అది. అనగా మొదట్లో ఆ సమాధి పైన ఉంది, కాకపోతే రోజులు గడిచే కొద్దీ ఆ సమాధి కిందకి వెళ్ళిపోవడం జరిగింది, అనగా భూమి కిందకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ భూమి కింద దాన్ని మనం పైకి కడితే బాగోదు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే పైన చర్చ్ కట్టి కింద దాన్ని అలా బేస్మెంట్ వదిలేశారనమాట. ఫైనలీ మనం రీచ్ అయిపోయి ఉండే ఆయన సమాధి దగ్గరికి. మీరు కూడా ఆయన పేరు చూడవచ్చు, ఆయన సమాధి. ఇది విగ్రహం అంటే ఆయన శరీరం కాదు, జస్ట్ అలా అక్కడ సమాధి కాబట్టి దానికి ఆకారంగా ఒక బొమ్మ పెట్టి అలా పెట్టడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇది మీరు మట్టిని గమనించవచ్చు ఇక్కడ చూడండి, ఒకసారి మీరు కూడా గమనించండి. కెమెరాలో అంత క్వాలిటీ లేదని క్షమించాలి. చాలా చక్కగా మార్చారండి. డ్రాయింగ్ వేసిన వారిని మనం మెచ్చుకోవాల్సింది. థామస్ సమాధి పైన బలిపీఠం పెట్టడం జరిగిందండి, ఇది కూడా గమనించవచ్చు. ఇకపోతే ఎంట్రన్స్లో కొన్ని అమర్చారండి, మీకు ముందు చూపించలేదు సరిగ్గా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ మనం కొన్ని చిత్రపటాలు గమనించవచ్చు. యేసు ప్రభు వారి గాయములను తాకడం మీరు గమనించవచ్చు అండి చిత్రపటంలో. తోమా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆయన అనుమానస్తుడైనప్పటికీ ఆయన యేసు ప్రభు నమ్మిన తర్వాత ఆయన యొక్క ఎంటైర్ ప్రవర్తన మార్చుకొని దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతంకి వచ్చి ఆయన సంఘాన్ని నిర్మించడం జరిగిందండి. తోమా గారు వచ్చిన తర్వాతేనండి మన ఇండియాకి క్రిస్టియానిటీ వచ్చిందండి. అది మీకు కావాలంటే వేరే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్స్లో తెలిపినట్లయితే ఖచ్చితంగా వీడియోలో చేయడం జరుగుతుందండి. ఇకపోతే నాకైతే ఆకలేస్తుందండి. ఇక్కడ ఎస్టీ థామస్ కేఫ్ అని ఒకటి పెట్టడం జరిగిందండి. నేనైతే తినడానికి వచ్చేసాను, ఆకలేస్తుంది కాబట్టి. నేను దాదాపు ఒక 2.5 hours నేను లోపలే ఉన్నాను. అక్కడ ఏం జరిగింది అక్కడ ముందు కనుక్కోవడానికి చాలా టైం పట్టింది కాబట్టి నాకైతే ఖచ్చితంగా ఆకలేసింది. మార్నింగ్ టైం వచ్చాను కాబట్టి ఇక లేట్ చేయకుండా అయితే కొన్ని తీసుకున్నాను. ఒక లడ్డు, కేక్ ఇవన్నీ తీసుకొని బయట తీసుకుని తినేసాను. ఇంకా తర్వాత రెండు చూద్దాం పదండి. లిటార్జికల్ సెంటర్ అండి ఇది. ఇందులో మనం చూస్తున్నట్లయితే బుక్ స్టాల్ అన్నమాట ఇది. ఇందులో బుక్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా అమ్ముతున్నారండి. మన భాషలో చెప్పాలంటే ఒక మార్కెట్లా అన్నమాట. మనం చూడొచ్చండి ఇక్కడ అమ్ముతున్న వస్తువులను, కొన్ని బొమ్మలను, అలాగే బైబిల్స్ పట్టుకునే చెక్కలు చాలా బాగా చక్కగా అమర్చారండి. బాగున్నాయి, విజిబుల్ ప్రైజ్లు బాగా అమ్ముతున్నారు. చూడడానికి అందంగా ఉంది. అలాగే చూస్తున్నట్లయితే కొన్ని విగ్రహాలు ఉన్నాయండి. విగ్రహాలను అయితే బైబిల్ సపోర్ట్ చేయదండి. మేరీ మాత సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి, అవి బైబిల్ సపోర్ట్ చేయదు. నేనైతే దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు ప్రభువుని మాత్రమే కనపరుస్తాడు, బొమ్మలు కాదండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా శిలువలు కూడా ఉన్నాయండి, చాలా చక్కగా అమర్చారు, మీరు గమనించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గిఫ్ట్లు, అలాగే ఇక్కడ సిస్టర్స్ వేసుకునే మెడలో వేసుకునే సిలువలు అంటే దండలు అనమాట. రకరకాల దండలు పెట్టారండి. ఇక్కడ క్రైస్తవులు ఎక్కువగా దీన్ని కొనరండి, సిస్టర్స్ కొంటారు. తర్వాత మన హైందవ సహోదరులు ఎక్కువగా కొంటారు. వాళ్ళకు నమ్మకం అవి మన చేతిలో ఉంటే ఏం కాదని, వాళ్ళ నమ్మకాన్ని మనం మెచ్చుకోవాల్సింది. అలాగే చూస్తున్నట్లయితే రింగులు కూడా చూసాం కదా మనం. అలాగే ఇంకొకటి చూస్తున్నట్లయితే ఇక్కడ
యేసు ప్రభు వారి అంటే క్రిస్మస్ సందర్భంగా మనం యూజ్ చేయాల్సిన కొన్ని థింగ్స్ ఇక్కడ పెట్టడం జరిగిందండి. మీకు నచ్చినట్లయితే దీన్ని కొనుక్కోవచ్చు. క్రైస్తవులకు ఇది కొనుక్కోవాలని ఆర్డర్ ఏం లేదండి. ఎక్కువగా నా హైందవ సహోదరులు దీన్ని వాడతారు. నేను వారిని ఎంతగానో మెచ్చుకుంటాను. వారు బాగా నమ్ముతారండి. వారి నమ్మకాన్ని మనం మెచ్చుకోవాల్సింది ఖచ్చితంగా. ఇకపోతే ఇక్కడ పాస్టర్స్ అనగా ఫాదర్స్ వాడే ఒక డ్రెస్ కోడ్ కూడా అమ్ముతున్నారండి. మీరు ఎవరికైనా కావాల్సింది కొనుక్కోవచ్చండి. కాకపోతే ధర కొంచెం ఎక్కువగా ఉంది. ఇకపోతే మనం లైబ్రరీ చూద్దాం కదండి. మనం ఇక్కడ బుక్స్ని గమనిస్తున్నట్లయితే రోమన్ క్యాథలిక్ సంబంధించిన వారి మాత్రమే ఇక్కడ అమ్ముతున్నారండి, వేరే అమ్మట్లేదు. మీలో ఎవరికైనా రోమన్ క్యాథలిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ బుక్స్ ఉన్నాయండి, చదివి తెలుసుకోవచ్చు. అలాగే మన గృహంలో అనగా వాగ్దానాలు పెట్టుకోవడానికి కొన్ని చక్కగా అమర్చారండి. మీరు చూస్తున్నట్లయితే ఇవేనండి, చాలా బాగా చక్కగా అమర్చారు. మీరు కూడా కొనుక్కోవచ్చు. తర్వాత మనం చూస్తున్నట్లయితే సిలువను చాలా చక్కగా అమర్చారండి, మీరు ఒకసారి చూడొచ్చు. ఇకపోతే మనం చర్చిని కూడా చూడొచ్చు. ఇక సెయింట్ థామస్ గారి ఎముకలను వారు వాడిన మట్టి కుండలను మీకు చూపిస్తాను. తెలుగులో మీకు మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ తగ్గట్టుగా వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.